హాయ్ అండి. వీళ్ళ మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నల్ స్టార్ టెక్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో సిఎస్సి విఎల్ఈస్ ఎవరైతే ఉన్నారో ఆధార్ డెమోగ్రఫిక్ అప్డేట్ యూసీఎల్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, యూసీఎల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందు మీ దగ్గర అయితే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి. అది కూడా విత్ 3 months వ్యాలిడిటీలో ఉండాలి. 3 months ఓల్డ్ అయి ఉండకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు బీసీ పాయింట్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ దాని తర్వాత ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్ సర్టిఫికేట్ ఉండాలి. మీ సెంటర్లో వచ్చేసి సీసీ కెమెరా ఫెసిలిటీ ఉండాలి. ఆధార్ ఐరిస్కి సంబంధించినటువంటి అన్ని డివైసెస్ కూడా ఉండాలన్నమాట. ఓకే. దాని తర్వాత మాత్రమే మనం ఈ యొక్క సెంటర్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వచ్చేసి ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే డెమోగ్రఫిక్ అప్డేట్ క్లయింట్ లైట్ అనమాట, యూసీఎల్. ఓకే. ఇక్కడ డిజిటల్ సేవ కనెక్టర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా. ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే వచ్చేసి మీకు ఆధార్ యూసీఎల్ రిజిస్ట్రేషన్కి వచ్చేసి మీ యొక్క సిఎస్సి ఐడి అండ్ మెయిల్ ఐడి ఇక్కడ డిఫాల్ట్గా షో చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ప్రొసీడ్ ఉంది కదా, మనం ఇప్పుడు ప్రొసీడ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ యూసీఎల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. దానికంటే బిఫోర్గా కరెంట్ స్టేటస్. ఎవరైతే బిఫోర్ ఈ యొక్క యూసీఎల్ రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకున్నారో వారైతే ఇక్కడ క్లిక్ హియర్ పైన క్లిక్ చేసి వాళ్ళ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ స్టేట్ టీమ్కి సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి స్టేట్ టీమ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి. ఇప్పుడు మనం కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది కదా, ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే చూడండి మనకు విఎల్ఈ యూసీఎల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఓపెన్ కావడం జరిగింది. ఇక్కడ మనం డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. విఎల్ఈ నేమ్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి విఎల్ఈ నేమ్ అనమాట. మీ యొక్క పేరు ఎంటర్ చేసేయండి. తర్వాత సిఎస్సి ఐడి డిఫాల్ట్గా షో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బీసీ కోడ్ వచ్చేసి మీ యొక్క బీసీ కోడ్ ఎంటర్ చేసేయండి. అండ్ ఏ బ్యాంక్ అయితే మీకు బీసీ కోడ్ ప్రొవైడ్ చేసిందో ఆ బ్యాంక్ యొక్క నేమ్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ సిఎస్సి ఐడి మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 7th వన్లో మీకు ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ యొక్క కంప్లీట్ అడ్రస్ అనమాట. మీ యొక్క సెంటర్ విత్ ఏ అడ్రస్లో ఉంటుందో ఆ అడ్రస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎన్ఎస్ఈఐటి ఆపరేటర్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అనమాట. మీ దగ్గర ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని టిక్ చేసేయండి. లేనట్లయితే మీరు అప్లై చేయకండి, ఎందుకంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. ఓకే. ఎస్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఫైల్ అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఆధార్ సూపర్వైజర్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనమాట. వెరిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎస్ పైన టిక్ చేసేయండి. నో అయితే నో పైన క్లిక్ చేసేయండి. ఎస్ పైన టిక్ చేసి మీ యొక్క ఫైల్ అయితే అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ ఆపరేటర్ ఈ ఆధార్ అనమాట. ఈ ఆధార్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఎస్ పైన టిక్ చేసి అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ లింక్డ్ విత్ ఆధార్ అనమాట. ఎస్ పైన క్లిక్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేట్ నెంబర్, మీ యొక్క ఆల్టర్నేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ల్యాప్టాప్ అనమాట. యూఐడి స్పెసిఫికేషన్స్లో మీ దగ్గర ల్యాప్టాప్ అవైలబుల్ ఉందా లేదని అడుగుతున్నారు. ఎస్ పైన టిక్ చేసేయండి. మీ స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయో ఈ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు తెలిసిపోతుంది అనమాట ల్యాప్టాప్ ఏ విధంగా ఉండాలని చెప్పేసి. ఓకే. నెక్స్ట్ మీ దగ్గర ప్రింటర్ అవైలబుల్ ఉందంటే ఎస్ పైన క్లిక్ చేసేయండి. డివైస్ ఉందంటే ఫింగర్ ప్రింట్ స్కానింగ్ డివైస్ ఉందని అంటున్నారు. ఎస్ పైన క్లిక్ చేసేయండి. సింగిల్ ఐరిస్ ఉందా, ఎస్ పైన క్లిక్ చేసేయండి. టీఎఫ్టీ మానిటర్ డివైస్ అవైలబుల్ ఉంటే ఎస్ పైన క్లిక్ చేసేయండి. జీపీఎస్ డివైస్ అవైలబుల్ ఉంటే ఎస్ పైన క్లిక్ చేసేయండి. నో అయితే నో పైన క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. నెక్స్ట్ సిఎస్సి సెంటర్ హ్యావింగ్ ద స్పేస్ ఆఫ్ వెయిటింగ్ ఏరియా ఆఫ్ అట్లీస్ట్ సిట్టింగ్ 5 citizens, ఎస్ పైన టిక్ చేసేయండి. మీ యొక్క ఇన్సైడ్ ఫోటో అండ్ మీ యొక్క సెంటర్ యొక్క ఇన్సైడ్ ఫోటో అండ్ సెంటర్ యొక్క అవుట్ సైడ్ ఫోటో అప్లోడ్ చేసేయండి. అది కూడా జేపీజీ ఫైల్లో మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్లో చూసుకుంటే ఇంటర్నెట్ అవైలబిలిటీ మీ సెంటర్లో ఉందా లేదా అని అడుగుతున్నారు. ఎస్ పైన టిక్ చేసేయండి. మీ యొక్క స్టాటిక్ ఐపీ అడ్రస్ క్లిక్ చేసేయండి. సీసీటీవీ కెమెరా ఉంటే ఎస్ పైన టిక్ చేసేయండి. నో ఉంటే నో పైన క్లిక్ చేసేయండి. ఎస్ పైన టిక్ చేస్తే మాత్రం ఇక్కడ ఫైల్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దివ్యాంగ్ ఫ్రెండ్లీ సెంటర్ విత్ ద అవైలబిలిటీ ఆఫ్ ర్యాంప్ అండ్ వీల్ చైర్. మీ సెంటర్లో ర్యాంప్ అండ్ వీల్ చైర్ దివ్యాంగుల కోసం ఉంటే ఎస్ పైన టిక్ చేసేయండి. నో అంటే నో టైం పైన క్లిక్ చేసేయండి. బట్ ఎస్ పైన క్లిక్ చేస్తే మాత్రం ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ టోకెన్ సిస్టమ్ మిషన్ మీ సెంటర్లో అవైలబుల్ ఉందా లేదా అంటున్నారు. సో ఉంటే ఎస్ పైన టిక్ చేసేయండి, లేదంటే నో పైన క్లిక్ చేసేయండి. ఓకే. నెక్స్ట్ టాయిలెట్ ఫెసిలిటీ అవైలబుల్ ఎట్ ద నియరెస్ట్ సెంటర్ అంటున్నారు. సారీ, మీ యొక్క సెంటర్లో ఉంటే ఎస్ పైన టిక్ చేసేయండి, నో అయితే నో పైన టిక్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ చేసేయండి. టిక్ మార్క్ చేసిన తర్వాత సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సో మీ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఓకే. సో సబ్మిట్ అయిపోయిన తర్వాత మనం ఇందాక ఇక్కడ స్టేట్ టీమ్ అని చెప్పుకున్నాం కదా, ఈ స్టేట్ టీమ్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకైతే స్టేట్ టీమ్కి సంబంధించి ఎవరైతే ఉన్నారని చెప్పేసి వాళ్ళ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ షో చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. సో వాళ్ళకైతే మీరు కాల్ చేసి, సార్ మేమైతే అప్లికేషన్ ఈ విధంగా చేసుకున్నామని చెప్పేసి మీరు కన్సల్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, తెలంగాణకి సంబంధించి వచ్చి 36 నెంబర్లో సునీల్ రెడ్డి అని చెప్పేసి ఉన్నారు, స్టేట్ హెడ్ అనమాట. సో వీరితో అయితే మీరు మాట్లాడి మీ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళతో చెప్పినట్లయితే వీరు అప్లికేషన్ అయితే అప్రూవ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జేఎన్ఆర్ స్టార్టెక్.